Hi everyone, this is Kiran Kumar Thati, Faculty for Arithmetic and Reasoning. తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ సంబంధించి ప్రముఖ కోచింగ్ సెంటర్ ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నేను ఒక సీనియర్ ఫ్యాకల్టీ. ప్రస్తుతం ఈ కోర్సు ద ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీ ర్యాంక్ బూస్టర్, ఈ కోర్సును తేవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమ్స్లో ఖచ్చితంగా కొంత కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా చేయగలిగే ఏకైక సబ్జెక్ట్ ఆర్ కెన్ సే సెక్షన్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ. మీరు తీసుకునే చదివే కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ, దట్ ఈజ్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఏదైనా సరే వాటికి ఒక సిలబస్ ఎక్కడి నుంచి ఎక్కడ అడుగుతారో తెలియదు. కానీ మనకు ఒక నిర్దిష్టమైన సిలబస్ ఉంది దీంట్లో. సో నో డౌట్ ఆ సిలబస్ సంబంధించిన అన్నీ కూడా నేర్చుకుంటే స్కోర్ అనేది ఖచ్చితంగా మీకు ర్యాంక్ డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. అండ్ దీనికి సంబంధించి ఈ ర్యాంక్ బూస్టర్ ఎందుకంటున్నానంటే లాస్ట్ టైం గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఆల్మోస్ట్ చాలామంది ర్యాంక్ రాని వాళ్ళు చాలామంది, అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ పర్టికులర్ మై స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. కాబట్టి 80 to 90% సక్సెస్ అయ్యారు. ఆ 10% ఎందుకంటే మ్యాక్సిమం సైడ్ వాళ్ళు వేరే వేరే విషయాల వల్ల వాళ్ళు క్వాలిఫై అవ్వలేదన్నమాట. సో మై పాయింట్ ఈజ్ దట్ ఇది అందరికీ మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ కోర్స్ని ఓన్లీ ఆన్లైన్లోనే చేస్తున్నాను. అండ్ ద పాయింట్ ఈజ్ జనరల్గా అందరూ కూడా ఈ మెంటల్ ఎబిలిటీ అనేటప్పటికీ ఎట్లా అడుగుతారో అలవాటు లేని విషయం అనుకుంటా, మనకు అవసరం లేదు, లేకపోతే ఏదో చేస్తే చేస్తా, లేకపోతే లేదని వదిలేస్తూ ఉంటారు. డైలీ 1 hour మీరు కానీ కష్టపడితే, డైలీ 1 hour మీరు కూర్చొని నాతో పాటు మీరు ఉంటే, నేను చెప్పినట్టుగా మీరు ఒక 1 hour ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తే అసలు దీంట్లో వచ్చిన స్కోర్ వేరే దాంట్లో రాదు. 100% ఐఎమ్ సేయింగ్ దిస్ వన్, రైట్? అది సక్సెస్ అయిన వాళ్ళకి చాలా విషయాలు ఆ విషయం తెలుస్తుంది. సో మీరు కూడా ఎవరైతే కొత్తగా మీరు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, లేదా ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా జనరల్గా మ్యాథ్స్ అనగానే అందరికీ ఒక భయం, రైట్? టేబుల్స్ రావాలి అని. ఆ టేబుల్స్ ఎంతవరకు రావాలి, ఎక్కాలి ఎంతవరకు రావాలి అని అంటే 20 tables రావాలని అంటారు, కానీ అవసరం ఉండదు. కానీ మనం అది లేకుండానే ఎంటర్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, బీటెక్లో మొత్తం కంప్లీట్ చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ మన దగ్గర మనకి 13 ఎక్కం కూడా రాదు. అవసరం లేదని నేను చెప్తాను. మనకు కావాల్సిందల్లా 9th table దాకా చాలు. క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా బ్రెయిన్తో చేయాలి తప్ప మనం మల్టిప్లికేషన్ పేపర్ మీద చేయకూడదు, రైట్? సో సపోజ్ ఇఫ్ ఐ సే బేసిక్ క్యాలిక్యులేషన్, సపోజ్ 13 4 13 4s, రైట్? 13 4s అనగానే 13 ఎక్కం తెలియాల్సిన పని లేదు, 4 ఎక్కం తెలిస్తే చాలు. ఇది చేసేటప్పుడు దిస్ ఈజ్ వాట్ వీ కాల్ వేదిక్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్తో చేస్తాం అనమాట. సో 14 దీన్ని 10 మరియు 3గా డివైడ్ చేసుకుంటే అప్పుడు, రైట్? సో నౌ వీ కెన్ సే 14 ఎంత, 14 40 అండ్ 3 4 12, చాలా ఈజీగా 52 అని చెప్పేయచ్చు. దట్ ఈజ్ వాట్. ఇందులో 13 4 అంటే 13 ఎక్కడ నేర్చుకోవాలనే భయం ఉంటుంది. ఇక్కడ అంత అవసరం ఉండదు. జస్ట్ మన పెద్దవాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ పద్ధతిలో చేయాలి, రైట్? ఇలా ప్రతి విషయంలోనూ చాలా నిశ్చితంగా పరిశీలించి బేసిక్స్ నుంచి క్లాస్ చెప్పడం జరుగుతుంది, రైట్? నౌ మరి అది పక్కన పెడితే ఏపీపీసీ వాళ్ళు ఎలా ఇస్తున్నారు మన ఎగ్జామ్స్లో అని అంటే టాపిక్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ దట్ ఈస్ క్యాలెండర్ని నెంబర్ సిస్టమ్ని ఇంక్లూడ్ చేసి అడుగుతున్నారు యూపీఎస్సీలో. అదే తరహా వీడు కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఏపీపీసీలో కూడా. సో మనం దానికి రెడీగా ఉండాలి. సో అందరికీ తెలిసిన బెస్ట్ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, రైట్? సో మీకు తెలిసింది A:B:C, రైట్? ఇలా ఉన్నప్పుడు A:B రేషియో 2:3 ఉంటుంది, B:C రేషియో 5:6 ఉంటే మరి A:B:C అనే దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది ఏమో ఇదిగో ఇలా క్రిస్ క్రాస్ చేస్తారు, కొంతమంది ఏమో
ఈ 3 ఇక్కడ పెడతారు, ఆ 5 అక్కడ పెట్టేసి చేస్తూ ఉంటారు. అలా నేర్చుకోవడం వల్ల అసలు కాన్సెప్టే మిస్ అయిపోతాం. చాలా వాటికి అది అవసరం, కానీ కాన్సెప్ట్ మిస్ అయిపోతాం. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఇట్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ దిస్ వన్, ఇట్ ఈస్ జస్ట్ వీటి ఏవైతే కామన్ ఉన్నాయో రైట్, అవి ఈక్వల్ చేయాలి అనేది కామన్ కాన్సెప్ట్. అవి ఈక్వల్ చేయాలి, ఏవైతే బీ కామన్ ఉందో అది ఈక్వల్ చేయాలని రైట్. సో అది ఈక్వల్ చేసే పద్ధతి జస్ట్ మల్టిప్లై విత్ ద ఆపోజిట్ నెంబర్స్, ఇది తెలియాలి. ఇట్లా ప్రతి విషయంలోనూ ప్రతి కాన్సెప్ట్లోనూ ఆ షార్ట్కట్ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇవన్నీ మనం మన క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇట్ ఈస్ జస్ట్ 1 hour class for every 1 hour, that is a daily 1 hour and up to 90 days. So 90 days classలో మనం 3 monthsలో ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 4 months to complete the session, our entire course. ఓకే, సో మనం బోత్ ఇంగ్లీష్ మన ఈ కోర్స్ బోత్ ఇంగ్లీష్ అండ్ దట్ ఈస్ తెలుగు మీడియం రైట్. సో రెండిట్లోనూ మనం బైలింగులో చేస్తాం. అండ్ మీకు ఏదైతే బేసిక్స్ రావాలో ఆ బేసిక్స్ అన్నీ కూడా ముందు ఒక బేసిక్ దట్ ఈస్ 10 or 15 minutes వీడియోస్ ఏదైతే ఉంటాయో అవి ముందు పోస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అదే అయిపోయిన తర్వాత డైలీ దట్ ఈస్ 8 to 9 క్లాస్లో మనం వాటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం, అంటే లైవ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో బేసిక్స్ అన్నీ కూడా మీరు ముందు చదువుకొని రావాలన్నమాట. సో అలా చేస్తేనే మనం ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. సో మరీ బేసిక్స్ అది కూడా ఆన్లైన్లో చెప్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరికీ. సో ముందు 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే ఉన్నాయో నేను చెప్పే కొన్ని వీడియోస్ అవి ముందే పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే ఏం క్లాస్ చెప్పాలో ఏం వినాలో ఆ వీడియో నెంబర్ చెప్తాను, ఆ వీడియో నెంబర్ బట్టి మీరు ఫాలో అవ్వాలి రైట్. సో వీఆర్ అబౌట్ టు స్టార్ట్ అవర్ దిస్ కోర్స్ ఆన్ May 27th రైట్. దట్ ఈస్ May 27th ఈజ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ బుధవారం రోజు. అండ్ ద కోర్స్ ఫీజ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ 2,995 కానీ రైట్ ఇప్పుడు మన అంటే ఎవరైతే 27th వరకు రైట్ 27th వరకు ఎవరైతే చేస్తారో అంటే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి 995K ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాచ్ని కొంత కన్స్టెంట్ చేయడం అంటే 500 మంది ఒకేసారి చెప్పడం కుదరదనమాట. సో డౌట్స్ అనేది ఆ బ్యాచ్ వైజ్గా మనం డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ సమ్ లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్ అయినప్పటికీ. ఓకేనా? సో లెట్ us టేక్ దట్ వన్, జాయిన్ దేర్. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు పోస్ట్ చేయండి, ఈ వీడియో కింద మీరు అడగండి, కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ నేను 100% మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. Okay, so all the best for your right future preparation for your group 1 and group 2 exams, right? That is the case. And still ఇంకేదన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ రైట్ నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం సైడ్ ద May 27th ఫస్ట్ క్లాస్ మనం ఇంట్రడక్షన్ తీసుకుంటాం కాబట్టి ఆ రోజు వీ కెన్ డిస్కస్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.